అంటే అసలు యాక్చువల్‌గా సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం అనేటువంటి ఒకట టైటిల్ కూడా ఇచ్చిండ్రు. అంటే అంతే కదా సార్. ఇప్పుడు వాస్తవంగా ఏందంటే విజువల్ చెప్పిన దానికన్నా, విన్న దానికన్నా చూసిన దానికి మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. అవును. అంటే విజువలైజేషన్ మన గుర్తుండిపోతది మైండ్‌లో ఎప్పుడు. గుర్తుండిపోతది. అంటే చెప్పింది మనం మర్చిపోవచ్చు, విన్నది కూడా మనం మర్చిపోవచ్చు, కానీ చూసిన దాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోలేము మనం. హ్మ్. అందుకే విజువలైజేషన్‌గా చెప్తే బావుంటది. అంటే హ్మ్. వాస్తవంగా చాలామంది సినిమాని వినోదానికి అంకితం చేసేసిర్రు ఇప్పుడు. ఓకే. కానీ ఒక తరంలో, ఒక జనరేషన్‌లో గానీ, ఇప్పటికి కూడా కొన్ని కొన్ని సినిమాలు తీస్తున్నారు. కాకపోతే ఇంకా అదర్ లాంగ్వేజ్ వాళ్ళు మలయాళం గానీ, ఈ కేరళ, మన కర్ణాటక ఇలాంటి సినిమాల వాళ్ళేంటంటే ఖచ్చితంగా మెసేజ్ ఇస్తున్నారు సినిమాలల్ల. హ్మ్. మన తెలుగు ఫీల్డ్‌లోనే కొంతమంది ఏందనంటే కమర్షియల్‌కి అలవాటు పడిపోయి మెసేజ్ ఓరియెంటెడ్ పక్కకు పెట్టేసిండ్రు. హీరోయిజం కమర్షియల్ మొత్తం. కమర్షియల్‌గా అయిపోయింది ఎక్కువ. అంటే అది మంచి చెప్పని, చెడు చెప్పని గాని సినిమా అంతే. అయితే పబ్లిక్‌లోకెళ్ళాలని దీంట్లో చూస్తారు. ఏందనంటే సినిమా అంటే వాస్తవంగా వినోదంతో పాటు విజ్ఞానం డెఫినెట్‌గా. నువ్వెంత సినిమా తీయండి. అంటే ఇది బ్యాడ్ అని చెప్పి బ్యాడ్ అని చూయించుకుంటూ వచ్చినా గానీ, ఖచ్చితంగా దర్శకుడు ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ఇది తప్పు అనే పదం చెప్పాల్సొస్తది. యెస్. అది మెసేజే. అవును. కదా! అందుకే సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా. హ్మ్. కాకపోతే మా సినిమా ఏందంటే స్పెషల్‌గా ఇది విజ్ఞానమే. ఓకే. వినోదంతో పాటు విజ్ఞానం ఇది. అంటే పిల్లలు వాస్తవంగా ఏందంటే చాలా ఎంటర్‌టైన్ చేస్తారు. హ్మ్. పిల్లలు, హరిత టీచరు అండ్ భూమయ్య అని ఒక రైతు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంకా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వీళ్ళందరితోటి ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యం జరుగుతుంది. అంతా పల్లెటూరు వాతావరణం. పల్లెటూరు. విల్లేజ్‌లో అంటే మీకు స్టోరీ లైన్ చిన్నగా చెప్తా అండి. హ్మ్. ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతది. ఓకే. పంచభూతాలంటే 5 పిల్లలు. ఓకే. పంచభూతాలని ఎందుకన్నా అంటే గంగా. వీళ్ళ పేర్లు కూడా అలాగే ఉంటాయి. హ్మ్. ధరణి, హ్మ్. గంగజల, ఆకాష్, సూర్య, పవన్. ఓకే. పంచభూతాలంటే 5 పిల్లలు. పంచభూతాల సాక్షిగా అంటారు. యాహ్! ఇక్కడ పెళ్లి జరుగుతుంటే కూడా. హరిత అని ఒక టీచరు, ఓకే. భూమయ్య అని ఒక రైతు. హ్మ్. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌ని ఎలా కాపాడుకుంటారనేది ఈ సినిమా సారాంశం. ఓకే. ఈ సినిమా స్టోరీ అది.